నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్కి మీకు ఐగన్ వాల్యూస్ అనేది రిపీట్ అవుతాయి. ఓకే, రిపీట్ అయిన ఐగన్ వాల్యూస్కి ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఇచ్చిన మ్యాట్రిక్స్. ఓకే, ల్యాండా అనేది ఏంటంటే ఐగన్ వాల్యూ, ఐ అనేది ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనకి మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్ ఇచ్చింటారో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనకు అదే ఆర్డర్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు దీని డెట్ అనేది సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఈక్వేషన్ మీకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, దీన్ని చేసే బదులు మీకు ఒక షార్ట్ ట్రిక్ అయితే నేను చెప్తాను, చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. ల్యాండా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ల్యాండా స్క్వేర్, ఓకే, ప్లస్ m11 ప్లస్ m22 ప్లస్ m33 ల్యాండా మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మీకు సైన్స్ అనేది ఆల్టర్నేట్ ఉంటుంది, ప్లస్ మైనస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ అనేది ఏంటంటే సమ్ ఆఫ్ డయాగ్నల్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ అనేది ఏంటి? సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ మెయిన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవంటే వీటిని మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఇలా ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ని మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. వీటి సమ్ అనేది మనం తీసుకోవాలి. 2 + 3 + 2 ఎంత వస్తుంది? మనకి 7. ఇది మనకి ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. సిమిలర్లీ m11 ఫైండ్ అవుట్ చేద్దాం. m11 ఏంటంటే ఫస్ట్ కాలమ్ని డిలీట్ చేయండి. ఫస్ట్ కాలమ్ డిలీట్ చేస్తే ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో దీనికి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. 3 1 2 2 6 - 2 ఎంత? 4. ఓకే, సిమిలర్లీ m22 ఫైండ్ అవుట్ చేయండి. m22 ఏంటి అంటే సెకండ్ కాలమ్ని డిలీట్ చేయండి. సెకండ్ కాలమ్ని డిలీట్ చేయండి. ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 2 1 1 2 4 - 1 ఎంత? 3. సిమిలర్లీ m33 ఏంటంటే థర్డ్ రో థర్డ్ కాలమ్ వీటిని డిలీట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 2 1 3 ఎంత వస్తుంది? 6 - 2, ఇక్కడ కూడా 4. ఫైనల్లీ m11 ప్లస్ m22 ప్లస్ m33 అనేది తీసుకోండి. ఏమొస్తుంది? 4 + 3 + 4 8 11 వస్తుంది. తర్వాత డిటర్మినెంట్. ఓకే, డిటర్మినెంట్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. వీటిని మీరు ఎక్స్పాండ్ చేస్తే డెట్ అనేది మీకు 5 వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈక్వేషన్లో మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ల్యాండా క్యూబ్ మైనస్ 7 ల్యాండా స్క్వేర్ ప్లస్ 11 ల్యాండా మైనస్ 5 = 0. ఓకే, ఈ క్యూబిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఓకే, క్యూబిక్ పోలినామియల్ ఏదైతే ఉందో దీన్ని మీరు సింప్లిఫై చేయండి. మీరు లోవర్ క్లాస్లో నేర్చుకునే ఉంటారు ఎలా సింప్లిఫై చేయాలని. ఒక మెథడ్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ల్యాండా ప్లేస్లో మీరు సమ్ వాల్యూస్ అనేది పుట్ చేయండి. 1 2 -1 0 ఇలా పుట్ చేయండి. ఓకే, ఏ వాల్యూ అయితే మీకు LHS = RHS సాటిస్ఫై అవుతుందో అది మనకి ఒక రూట్ అవుతుంది. ఓకే, ఆ రూట్ యూస్ చేసి రిమైనింగ్ రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ల్యాండా 1 పుట్ చేశారనుకోండి, ఈ ల్యాండా = 1 అనేది మీకు సాటిస్ఫై చేస్తుంది. ఈక్వేషన్ కావాల్సింటే చెక్ చేయండి. ఓకే, ఈ ల్యాండా = 1 యూస్ చేసి రిమైనింగ్ రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఓకే, సింథటిక్ డివిజన్ ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్తా చూడండి.
ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే తీసుకోండి. ఓకే, వీటి కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, వీటి కోఎఫిషియంట్స్ అనేది ఇక్కడ రాసుకోండి. ఓకే, ల్యాండా క్యూబ్ 1, ల్యాండా స్క్వేర్ -7, ల్యాండా 11, ఓకే, కాన్స్టెంట్ -5. సపోజ్ మీకు ల్యాండా స్క్వేర్ సమ్ ఈక్వేషన్లో ల్యాండా స్క్వేర్ కానీ ల్యాండా కానీ మిస్ అయి ఉంటుంది. అప్పుడు మీరు ఏంటంటే ల్యాండా లేకపోయినా లేకుంటే ల్యాండా స్క్వేర్ లేకపోయినా ఆ ప్లేస్లో మీరు 0 తీసుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడున్న నెంబర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. తర్వాత ఈ నెంబర్ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇది కోఎఫిషియంట్స్ తీసుకోవాలి. ఎంత? -7 ఇది. ఓకే, మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 వస్తుంది, +1 -7 1 ఎంత? -6 -1 -6 1 ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేయండి. ఓకే, మీకు ఎంత వస్తుంది? -6 వస్తుంది. తర్వాత ఈ -11 -6 ఎంత? 5 5 × 1 ఎంత? 5 -5 5 ఎంత? 0. మీకు ఫైనల్గా 0 వస్తే అది మీకు కరెక్ట్ ఆన్సర్ అని, ఓకే, మీరు కరెక్ట్గా చేశారని అర్థం. ఓకే, తర్వాత ఇవి ఏదైతే వాల్యూస్ వచ్చాయో ఇవేంటంటే 1 ల్యాండా స్క్వేర్ -6 ల్యాండా +5 = 0. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే దీన్ని 2 ల్యాండా -3 ల్యాండా అని తీసుకోవచ్చు. 2 ల్యాండా కాదు, ఒక నిమిషం. దీన్ని -λ, ఓకే, తర్వాత -5 ల్యాండా అని తీసుకోవచ్చు, +5 = 0. దీంట్లో ల్యాండా కామన్ తీస్తే λ -1, దీంట్లో -5 కామన్ తీస్తే λ -1 = 0. ఫైనల్లీ వి గెట్ λ -1, λ -5 = 0, λ = 1, 5. ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 రూట్స్ అయితే వచ్చాయి. ఓకే, λ = 1, 1, 5. ఓకే, వీటిని మనం ఐగన్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వెక్టర్స్ ఫర్ λ = 1 చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1, 1 అనేది రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి. ఓకే, నార్మల్ రూట్స్ మీకు రూట్స్ అనేది ఏమైనా డిఫరెంట్ రూట్స్ వచ్చాయనుకోండి, మీకు ఇండిపెండెంట్ వెక్టర్స్ అనేది ఇండిపెండెంట్ వెక్టర్స్ అనేది వస్తాయి. కానీ ఇక్కడ 1, 1 2 మీకు 2 రూట్స్ అనేది రిపీటెడ్ ఉన్నాయి. 2 రూట్స్ రిపీటెడ్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఐగన్ వెక్టర్స్ కండిషన్ ఏంటి మనకి? A - λ × x λi. ఓకే, A - λi × x = 0. ఓకే, ల్యాండా అనేది ఏంటి? ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా ఐగన్ వాల్యూ, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు A - i × x = 0 వస్తుంది. ఓకే, A - i చేయండి. ఏ మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా ఏ మ్యాట్రిక్స్, దాంతో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 1 2 నేను డైరెక్ట్గానే రాస్తున్నా. ఓకే, ఒక స్టెప్ స్కిప్ చేస్తున్నా, చూసుకోండి. ఎక్స్ అనేది ఏంటంటే x1 x2 x3 తీసుకోండి. ఓకే, సమ్ బుక్స్లో XYZ కూడా తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే, 0 0 0. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బై యూజింగ్ రో ఆపరేషన్ R2 → R2 - R1 అండ్ R3 → R3 - R1 రో ఆపరేషన్ యూజ్ చేస్తే 1 2 1 0 0 ఇది కూడా 0 0 అయిపోతాయి. x1 x2 x3 0 0 0. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మీరు ఈక్వేషన్ ఫార్మేట్ కన్వర్ట్ చేశారనుకోండి, ఒక ఈక్వేషన్ వస్తుంది. x1 + 2x2 + x3 = 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 వేరియబుల్స్ x1 x2 x3. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? ఓన్లీ ఒక ఈక్వేషన్ మాత్రమే ఉంది. కరెక్టా? 3 - 1 = 2. అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 2 ఇండిపెండెంట్ పారామీటర్స్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కన్సిడర్ 3 - 1 = 2 ఇండిపెండెంట్
పారామీటర్స్. ఓకే, అంటే మీరు ఏం చేస్తారంటే x2 ఈజ్ ఈక్వల్ టు k1 అని తీసుకోండి, x3 ఈజ్ ఈక్వల్ టు k3 అని తీసుకోండి. k1 k2 అనేది ఏంటంటే ఎనీ రియల్ నెంబర్. ఓకే, ఇట్ మే బి ఎనీ రియల్ నెంబర్, అర్థమైంది, ఎక్సెప్ట్ 0. ఇది ఏదైనా స్కేలర్ వాల్యూ అయిండొచ్చు. k1 k2 ఇది k2. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, దీని ఈక్వేషన్ 1 అని తీసుకుంటే 1 ఇంప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -2x2 -x3. ఓకే, x1 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఇది ఏమవుతుందంటే -2k1 -k2 లాగా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్ ఏముంది, ఐగన్ వెక్టర్ x, దట్ ఈజ్ నథింగ్ బట్ x1 x2 x3 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు x1 అంటే ఏమొచ్చింది -2k1 -k2. k2 అంటే మీరు ఏం తీసుకున్నారు, సరే x2 అంటే k2, x3 అంటే ఇది k1 తీసుకున్నారు కదా, k1 ఇది k2 అని తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మాకు k1 వాల్యూ సపరేట్ చేయండి, ఓన్లీ k1 తీసుకుంటే. ఓకే, k1 కోఎఫిషియంట్ ఏముంది -2, k1 కోఎఫిషియంట్ ఇక్కడ 1, k1 లేదు కాబట్టి కోఎఫిషియంట్ 0. తర్వాత ప్లస్ k2 తీసుకోండి. ఓకే, ఇక్కడ k2 కోఎఫిషియంట్ ఎంత -1. ఓకే, తర్వాత ఇక్కడ k2 లేదు కాబట్టి 0, k2 కోఎఫిషియంట్ ఎంత 1. ఇప్పుడు ఫైనల్గా వెక్టర్, మనకి వెక్టర్ ఏమవుతుందంటే దీన్ని x1 అని తీసుకోండి, దీన్ని x2 అని తీసుకోండి. ఓకే, దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు -2 1 0, ఇది ఒక ఐగన్ వెక్టర్ అవుతుంది. x2 వచ్చి -1 0 1, ఇది ఒక ఐగన్ వెక్టర్ అవుతుంది. అర్థమైందా? మీకు ఇది క్లియర్ అయింది అనుకోండి. సిమిలర్లీ ఇంకొక ఐగన్ వాల్యూ ఉంది కదా 5, ఆ 5 కూడా ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఐగన్ వెక్టర్ ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5. ఏమొస్తుంది మనకి a - 5i x ఈక్వల్ టు 0. సేమ్ ప్రాసెస్ a - i చేస్తే ఎంత వస్తుంది, 2 - 5 అంటే ఇక్కడ మనకి -3 వస్తుంది, ఇక్కడ మీకు 2 1 కరెక్టా. తర్వాత 1 ఓన్లీ డయాగ్నల్స్లో మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. ఓకే, 1 ఓన్లీ రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ సేమే ఉంటాయి, ఓన్లీ డయాగ్నల్స్ మాత్రమే. 3 - 5 ఎంత -2, ఇక్కడ 1 1 2. ఓకే, ఇక్కడ మనకి -3 ఇలా వస్తుంది. x అంటే ఏంటి, x1 x2 x3 తీసుకోండి, ఇది 0 0 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై అయితే చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు చూసుకోండి, సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ లీడింగ్ కోఎఫిషియంట్ 1 లేదు కాబట్టి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇంటర్చేంజ్ చేస్తే 1 -2 1, తర్వాత 1 -2 1, తర్వాత -3, తర్వాత 2 1 -3 2 1, తర్వాత 1 2 -3, తర్వాత x1 x2 x3, తర్వాత ఇది 0 0 0. ఓకే, బై యూజింగ్ రో ఆపరేషన్ ఈ రెండు పొజిషన్స్ 0 చేసుకోండి. ఫస్ట్ ఈ రెండింటిని 0 చేయండి. మన ఏమేంటంటే ఈ పొజిషన్లోని ఎలిమెంట్స్ని 0 చేయాలి. అర్థమైందా? r2 టెన్స్ టు r2 -3 ఉంది కాబట్టి ఈ పొజిషన్ 0 కావాలంటే ఇది -3, ఇది +3 r1 తీసుకుంటే మనకి 0 అవుతుంది. ఓకే, r2 +3 r1 తీసుకోండి, అండ్ r3 టెన్స్ టు r3 - r1 తీసుకోండి. అప్పుడు మీకు ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈస్ -3 +3 0, ఇది 0 అవుతుంది. తర్వాత 2 -3 2 6, ఇది మనకి -4 వస్తుంది. ఇది 0 యాక్చువల్లీ. ఓకే,
తర్వాత మనకి 1 + 3 ఎంత 4. ఓకే, నెక్స్ట్ ఇది మనకి 2, ఇది 4 అవుతుంది. తర్వాత -3, తర్వాత -3 -1 ఎంత -4. ఇప్పుడు మనకి సింప్లిఫికేషన్ ఇంకా ఈజీ అవుతుంది. 0 0 0. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రో ఆపరేషన్ R3 → R3 + R2 చేయండి. అప్పుడు మీకు 1 - 2 1, 0 -4 4, తర్వాత ఇది 0 ఇది 0 ఇది 0 అవుతుంది. ఓకే, x1 x2 x3 0 0 0. ఓకే, తర్వాత ఫైనల్లీ తర్వాత మళ్ళీ R2 → R2/4 చేయండి. R2/4 చేస్తే 1 - 2 1, 0 -1 1, 0 0 0, x1 x2 x3, తర్వాత 0 0 0. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ కన్వర్ట్ చేస్తే x1 - 2 x2 + x3 = 0, -x2 + x3 = 0, x2 = x3 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఎన్ని, కన్సిడర్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే 3 - 2 ఎంత 1, అంటే 1 ఇండిపెండెంట్ పారామీటర్ మనం కన్సిడర్ చేయాలి. 1 ఇండిపెండెంట్ పారామీటర్ కన్సిడర్ చేయండి. అంటే x3ని సమ్ k అని తీసుకోండి. k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, x2 = k అవుతుంది. తర్వాత ఈక్వేషన్ 1 x1 - 2k, ఓకే, ప్లస్ k = 0, x1 - k = 0, x1 = k. ఓకే, ఫైనల్లీ x = x1 x2 x3. ఓకే, x1 అనేది k, x2 అనేది k, x3 అనేది కూడా k. k కామన్ తీసామనుకోండి 1 1 1. ఇదైతే మనకి ఐగన్ వెక్టర్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఐగన్ వెక్టర్. ఓకే, మీరు k వాల్యూస్ చేంజ్ చేస్తుంటే మీకు ఇన్ఫినిట్లీ మెనీ డిఫరెంట్ ఐగన్ వెక్టర్స్ అనేది మనకు వస్తుంది. ఒక వెక్టర్కి మీకు యూనిక్ ఐగన్ వాల్యూస్ అనేది ఉంటాయి. బట్ ఐగన్ వెక్టర్స్ అనేది మీకు ఫైనైట్ ఉండొచ్చు, లేకుండా ఇన్ఫైనైట్ కూడా ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఇక్కడ మీకు k వాల్యూస్ అనేది వేరే అవుతుంటే మీకు ఐగన్ వెక్టర్స్ అనేది వేరే అవుతుంది. మనకి మెయిన్గా మనం కన్సిడర్ చేసుకునే ఐగన్ వెక్టర్ ఇది కన్సిడర్ చేస్తాం. ఓకే, మీకు ఇంకా ఐగన్ వెక్టర్స్ కావాలంటే k వాల్యూస్ మీరు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా మీరు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ప్రాసెస్ అనేది క్లియర్గా చూస్తే రిపీటెడ్ ఉన్నదానికి ఎలా చేయాలో మీకు అర్థమై ఉంటుంది, రిపీట్ కానిదానికి కూడా ఎలా చేయాలని కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.